నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ శరణం. నాకు జరిగిన ఆత్మ సాక్షాత్కార అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంతకుముందు ఎవరైనా నా మాట వినకపోవడం లేదా ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ లేకపోవడం లాంటి చిన్న చిన్న విషయాలకు సులభంగా చిరాకు పడుతుండేదాన్ని, కోపం తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రశాంతంగా మరియు అలాంటి విషయాలకు ప్రభావితం కాకుండా ఉంటున్నాను. అన్ని విషయాలు క్రమబద్ధంగా ఉన్నా లేకపోయినా, ఇతర వ్యక్తుల నా సలహా పాటించినా పాటించకపోయినా అది నా అంతరంగ ప్రశాంతతకు భంగం కలిగించడం లేదు. నా మునుపటి ప్రవర్తన తరచుగా ఇతరులకు, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులకు చిరాకు తెప్పించేది. అయితే నాలోని ఈ పరివర్తన నాకు ప్రశాంతతను కలిగించడమే కాకుండా నా కుటుంబం మరియు పరిసరాలలో సామరస్యాన్ని నెలకొల్పింది. జీవితంలోని గత సంఘటనలు నాకు భారంగా ఉండేవి. గతకాలపు అనుభవాలు భారాన్ని మోస్తుండేదానిని. కానీ ఇప్పుడు గతం నన్ను వెంటాడడం లేదు. పాత జ్ఞాపకాలు మళ్ళీ తెరపైకి వచ్చినా వాటి వలన నాపై ప్రభావం లేదు. నేను ఫోన్ చేయకముందే నా కోడలు నాకు కాల్ చేయాలని ఆశించడం వంటి అహంకారపూరిత పరిస్థితులు నన్ను నడిపించేవి. కానీ ఇప్పుడు ఆమె కాల్ చేసినా చేయకపోయినా మా బంధం దృఢంగా ఉండేలా చూసుకోవడానికి నేను ఆమెకు కాల్ చేయడానికి చొరవ తీసుకుంటున్నాను. నాకు భవిష్యత్తు గురించిన భయం లేదు. అసలు దేని గురించి భయం లేదు. నా ఆరోగ్యం క్షీణించి తినలేని స్థితిలో ఉండి విపరీతమైన బాధకు లోనైనప్పటికీ ప్రార్థనలు మరియు సోమజల సేవనం ద్వారా నా ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నది. ఈరోజు వృద్ధాప్యంలో కూడా నేను ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండి నూతనోత్తేజాన్ని పొందుతున్నాను. నా ఆలోచనలు నెమ్మదించాయి. నిశ్శబ్దం, ప్రశాంతత మరియు ఆనంద స్థితుల్లో ఉండడానికి అనువుగా ఉంటుంది. నేను ఇతరులతో, అపరిచితులతో కూడా లోతైన అనుసంధానతను అనుభవిస్తున్నాను. నేను వారి కోసం చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా ప్రార్థించగలుగుతున్నాను. నా ప్రార్థన శక్తి అపారంగా పెరిగింది. ప్రార్థనల ద్వారా ఇతర వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇదంతా అమ్మా భగవానుల అనుగ్రహం. ఈ అనుగ్రహం వల్లనే జరుగుతుంది. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులతో నా బంధం మరింత దృఢంగా మరియు లోతుగా మారింది. నా అంతర్యామి క్రియాశీలకంగా నన్ను మార్గదర్శకం చేస్తుంది. సంఘటనలు జరగకముందే వాటిని నాకు వెల్లడిస్తుంది. ఈ అపురూపమైన ముక్తి స్థితిని నాకు అనుగ్రహించినందుకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవానులకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. నా హృదయంలో కృతజ్ఞతతో వారి దివ్య పాదపద్మాల వద్ద నేను ఎప్పటికీ ఉంటాను. ధన్యవాదములు. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్. నేను సుందరాదేవి వడిగేర్చి, బెంగళూరు, కర్ణాటక.